హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అకిరాస్ వ్లాగ్స్. ఈరోజు గుత్తి వంకాయ మసాలా వేసి ఎలా చేయాలో చూద్దాము. అందరూ వెరైటీస్ ట్రై చేస్తారు, నేను కూడా వెరైటీ ట్రై చేస్తున్నా. ఆనియన్ మసాలా ఇవన్నీ వేసి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఒక 3-4 ఆనియన్స్ కట్ చేసుకొని పసుపు, కారం, ఉప్పు, అల్లం, మిరపకాయలు, గరం మసాలా, ధనియాల పౌడర్ ఇవన్నీ వేసి ఒక మెత్తని పేస్ట్ చేసుకోవాలి. దాన్ని ఫస్ట్ చేసుకున్న తర్వాత ఈ వంకాయలు ఏవైతే ఉంటాయో 4 సైడ్స్ ఇట్లా కట్ చేసుకోవాలి. ఫస్ట్ వంకాయలు కొంచెం సేపు కట్ చేసి ఉప్పు నీళ్ళు 4 సైడ్స్ కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసి, ఎందుకంటే బ్లాక్ అవుతాయి వంకాయలు. సో అట్లా కట్ చేసుకోండి. నేను చూపించిన విధానంగా అన్ని వంకాయలు కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. నా దగ్గర ఆ క్లిప్ లేదు, ఏది వంకాయలు ఉప్పు నీళ్ళలో మీరు వేయలేదు కదా అనేరు, వేసినా అని తీసేసిన వాళ్ళకి ఆ క్లిప్పు లేదు నా దగ్గర. సో అందుకే నేను యాడ్ చేయలేదు. 4 సైడ్స్ నేను చూపిస్తున్న విధానంగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు ఏదైతే మనం మెత్తగా పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అనేది మన వంకాయలో స్టఫ్ ఫిల్ చేయాలి. ఫిల్ చేసేసి నేను చూపిస్తున్న విధానంగా అట్లా ఫిల్ చేసేసి పక్కకు పెట్టుకోండి. కొంచెం గ్రేవీ మిగులుతుంది కదా, మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ పోసుకొని, కొంచెం ప్యాన్ హీట్ అయినాక ఆయిల్ పోసుకొని దాంట్లో బగారా ఏమేమవుతుంటాయి, బగారా ఆకు, అనాస మొగ్గ, అనాస పువ్వు ఇవి వేసేసి ఇప్పుడు మళ్ళీ ఒక ఉల్లిగడ్డ, 2-3 పచ్చిమిర్చి కోసుకోండి, సన్నగా కోసుకొని 2 లవంగాలు కూడా వేయండి. అందులో ఉల్లిగడ్డలు సన్నగా కోసుకున్నాక 2 పచ్చిమిర్చి నిలువ పోసుకొని ఉల్లిగడ్డలు మంచిగా వేగనియండి, పచ్చిమిర్చి కూడా వేగనియండి. మళ్ళీ మళ్ళీ కొంచెం ఉప్పు, మళ్ళీ కొంచెం పసుపు, మళ్ళీ కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసి ఒకసారి మళ్ళీ మంచిగా కలపండి. కలిపిన తర్వాత కొంచెం పసుపు వేయండి. పసుపు వేసేసి మళ్ళీ కలిపి కొంచెం అల్లం వేసి అల్లం పచ్చివాసన పోయేదాకా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత మనం ఇంతకుముందు పట్టుకున్నాం కదా గ్రేవీ, ఆ గ్రేవీ ఏదైతుందో అది మళ్ళీ అందులో వేసేసి కొంచెం మొత్తం ఆయిల్ అనేది పైకి వచ్చేదాకా కొంచెం ఉండనివ్వండి. చూడండి, ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చినాక కొన్ని చిన్న గ్లాస్ వాటర్ కూడా కాదు, కొన్ని వాటర్ పోసేసి కలపండి. కలిపేసి ఈ వంకాయలు ఏవైతున్నాయో మనం స్టఫ్ ఫిల్ చేసి ఉన్న వంకాయలు అందులో వేసేసి కొంచెం మగ్గనివ్వండి. దాంట్లో మంచిగా మెత్తగా అయితే వంకాయలు ఉడుకుతాయి. ఒక ప్లేట్ పెట్టేసేయండి, దాని మీద ప్లేట్ పెట్టి అవి ఉడికిన తర్వాత తీసి మళ్ళీ ఒకసారి కలిపేయండి. మళ్ళీ కలిపి మళ్ళీ ఒకసారి పెట్టండి. అంతే, అది ఉడుకుతుంది. గుత్తి వంకాయ కూర రెడీ. ఏమి గుత్తి వంకాయ కూర ఇలా కూడా ఒకసారి మీరు ట్రై చేసి నాకు కమెంట్ చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. తినడమే, సర్వ్ చేసుకొని అయిపోయింది. సూపర్, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.